కుల్భూషణ్ జాదవ్ గత 10 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ జైల్లో మగ్గిపోతున్నారు. ఈయన పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా స్పైయింగ్ చేస్తున్నాడు. ఇండియా తరఫున స్పై అని చెప్పి పాకిస్తాన్‌లో మిలిటరీ కోర్ట్ ఈయన పైన శిక్ష వేసింది. ఉరిశిక్ష వేసిందనమాట. దాంతో ఇండియా వాళ్ళు అది తెలుసుకొని చాలా లేట్‌గా తెలుసుకొని మన వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కెళ్లారు. వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్ దీన్ని బేస్ చేసుకొని అతని ఉరిశిక్షను ఆపగలిగారనమాట. అతనికి కాన్సులర్ యాక్సెస్ అంటే అతని భార్య వెళ్ళేటట్టు, మన ఇండియన్ కాన్సులేట్ వాడు వెళ్ళి కలిసేటట్టు అతనికి యాక్సెస్ ఇప్పించారు. అయితే పాకిస్తాన్ వాళ్ళు మాత్రం అతను తన తప్పును కన్ఫెస్ చేసినట్టు అతనితోనే ఒక వీడియో చెప్పించి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా అతను భయపడుతున్నట్లు కనిపిస్తుందనమాట. చాలా సందర్భాల్లో మనం గమనిస్తే అతను భార్య వెళ్ళినప్పుడు గానీ, లేదా మన కాన్సులేట్ వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ అతను చాలా భయంతో ముక్తసరిగా ఆన్సర్లు చెప్పినట్టు అనిపిస్తుందనమాట. కుల్భూషణ్ జాదవ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఎవరికీ తెలియదు. రీసెంట్‌గా మన హై కమిషన్ వాళ్ళు కూడా అక్కడ ఈ విషయం చాలా పెద్ద ఇష్యూ కాబట్టి, దేశ భద్రతకు సంబంధించి మరియు ఫారెన్ రిలేషన్‌షిప్ సంబంధించిన అంశం కాబట్టి, దీని మీద మేము ఎటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇవ్వలేమని కూడా చెప్పారనమాట. ఒక్కసారి ఈ కథనం చూసుకుంటే గనక ఈయన ఎస్పైనేజ్ గూఢచర్యము, సాబొటేజ్ పాకిస్తాన్‌లో గూఢచర్యం చేస్తూ పాకిస్తాన్ డీస్టెబిలైజ్ చేయడానికి అక్కడికొచ్చాడని, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క గూఢచారి అని చెప్పి పాకిస్తాన్ కోర్ట్ ఈయనపైన తేల్చిందనమాట. అయితే భారతదేశం మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. దీనికి సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇతను మా గూఢచారి కాదని చెప్పి ఇండియా చెప్పినా పాకిస్తాన్ మాత్రం ఇతని పైన ఆ స్టాంప్ వేసింది.